అందరికీ నమస్కారం. నేను మీ శివాని. ఈరోజు మనతో పాటు దింటగుత్తి మురళీకృష్ణ గారు ఉన్నారు. ప్రముఖ జ్యోతిష్య వాస్తు సంఖ్యాశాస్త్ర సిద్ధాంతి, మహాగౌరి ఉపాసకులు. నమస్తే గురుగారు. నమస్తే రాన్న. హరి ఓం శివం. గురుగారు, మనం చూసుకున్నట్టయితే కేసీఆర్ గారిది, కేటీఆర్ గారిది చాలా డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. ఎందుకంటే పోయిన ఎలక్షన్స్ లో మొత్తం బీఆర్ఎస్ పార్టీయే అధికారంలోకి వస్తుంది అనుకున్నారు, కానీ మొత్తం రివర్స్ అయిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి జ్యోతిష్య ప్రకారం చూసుకుంటే వాళ్ళిద్దరు జాతకాలు ఏ రకంగా ఉన్నాయి ప్రజెంట్? బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆల్మోస్ట్ 90 to 95% జ్యోతిష్యులు ఘంటాబద్ధంగా చెప్పారు. చెప్పిన వాళ్ళు మళ్ళీ కొంత కనుమరుగైపోయారు. మళ్ళీ ఎక్కడ టీవీ ముందు అంటే మన కెమెరా ముందుకే రావట్లేదు, అంటే జ్యోతిష్ విశ్లేషణ చేయడానికి. కానీ చాలా క్లియర్గా చెప్పా, నాకు ఇష్టమైన నాయకుడు కేసీఆర్ అని. ఓకే, కానీ ఆయన జాతక విశ్లేషణ చేసేటప్పుడు ఇష్టాలతో పని ఉండదు. ఓకే, ఎన్నో యోగాలతో పుట్టిన కేసీఆర్ ఎన్నో కోట్ల మందిని ఒకే తాటి మీద నడిపి ఒక నూతన రాష్ట్ర ఆవిర్భావానికి కారకుడైన కేసీఆర్ గారు గోచార బలం వీక్ అయితే ఎలా ఉంటుందో మన ఎలక్షన్లో చూసాం. చాలా క్లియర్గా నేను అనాలిసిస్ చేసి చెప్పాను. ఓకే, ఎవరైనా వీడియో చూడకపోతే ఆ వీడియో చూడండి. ఓకే, కేసీఆర్ అనే సింహానికి 40 మార్కులు మాత్రమే ఇస్తున్నాను అని చెప్పారు. జన్మతః అద్భుతమైన యోగాలు లేని రేవంత్ రెడ్డి అనే జాతకానికి గోచార బలాలు పెరిగి ఆ యొక్క రేవంత్ రెడ్డి అనే సింహానికి 60 మార్కులు ఇస్తున్నానని చెప్పారు. ఓకే, సేమ్ డిటో అదే రేషియోలో వాళ్ళకి సీట్ షేరింగ్ వచ్చింది. మరి ఇప్పుడు రేపు మేలో చాలా ఇంపార్టెంట్ గ్రహాలన్నీ కూడా గోచారం మారుతున్నాయి. గోచార స్థితిగతులు మారినప్పుడు ఇవి ఇంపార్టెంట్ వాళ్ళ పర్సన్స్ మీద. ఇప్పుడు నీ జాతకం నా జాతకం విశ్లేషణ చేస్తే ఎవరు చూస్తారు? ఇంపార్టెంట్ పర్సన్స్ వాళ్ళ యొక్క జాతకాల మీద ఏ విధమైన ప్రభావం చూపిస్తుంది ఈ యొక్క అంటే ఇలా చేయడం వల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మంచి అయితే 100% హ్యాపీ చెప్తా ఎవరికైనా సరే నేను. ఓకే, నేను కెమెరా ముందుకు వచ్చే ముందు మాత్రమే నా ఇష్టాలు, కెమెరా ముందుకు వచ్చిన తర్వాత ఒక శాస్త్రం గురించి మాట్లాడుతున్నప్పుడు శాస్త్రం ఏం చెప్పిందో అదే చెప్తా. దాంట్లో చెడు ఉన్నప్పుడు, చెడు చెప్పినప్పుడు అది వాళ్ళ దాకా రీచ్ అవ్వాలని. ఓకే, వాళ్ళు దానికి సంబంధించి ఎంతో కొంత పరిహారాలు చేసుకొని ఆ యొక్క తీవ్రతను తగ్గించుకోగలుగుతారని. జ్యోతిష్యాన్ని ఎప్పుడు కూడా మనం ఈ విధంగా మాత్రమే చూడాలి. మంచి యొక్క తీవ్రతను పెంచుకోవడానికి, చెడు యొక్క తీవ్రతని తగ్గించుకోవడానికి మాత్రమే. మరి ఈ కేసీఆర్ గారిది అండ్ కేటీఆర్ గారి జాతకం చూసినప్పుడు, కేసీఆర్ గారిది 17/2/1954 చింతల మడక. ఈయన పుట్టుకతోనే భలే అద్భుతమైన యోగాలతో పుట్టాడు. ఆయన చాలా మంచి మంచి యోగాలు ఉన్నాయి ఆయనకి. మరి ఇప్పుడు వృషభంలో జన్మ గురువు మీద గోచార గురువు సంచారం నడుస్తుంది. ఓకే, రాహు మీనంలో ఉంది. ఇప్పుడు మే 18 నుంచి వృషభంలో ఉన్న గురువు మిథునంలోకి మారుతుంది. మిథునంలోకి మారినప్పుడు 180 degreesలో రాహు యొక్క దృష్టి పడుతుంది. అంటే ఇది ఒక ప్రాబ్లమాటిక్ కాంబినేషన్. సరే, మరి రాహు యొక్క గోచారం ఎలా ఉంది? రాహు యొక్క గోచారం మేనం నుంచి కుంభంలోకి ఎవరి మీద సంచారం స్టార్ట్ చేసింది? రవి, బుధ, శుక్రుల మీద సంచారం స్టార్ట్ చేసింది. రవి, బుధులు అంటే నథింగ్ బట్ రాజకీయ సంబంధించిన విషయాలు. అంటే ఒక విధంగా జన్మ గురువు అండ్ గోచార గురువు రెండు విధాలుగా కూడా రాహువు చేత, జన్మరాహు చేత, గోచార రాహు చేత ఇబ్బందులు పడుతున్నారని చెప్పచ్చు. అంటే ఈయన ఆరోగ్య స్థితిగతులు చాలా ప్రాబ్లమాటిక్గా సంభవించే ఛాన్సెస్ ఉన్నాయి. రాజకీయ పరంగా ఇంకా కొంచెం వీక్నెస్ వచ్చే ఛాన్స్ ఉంది. మరి కేటీఆర్ గారి జాతకంలో కూడా ఇప్పటి వరకు ఉన్న స్థితిగతులను బట్టి మరి రేపు రాబోయే మారుతున్న స్థితిగతులను చూస్తే ఆయన 24/7/1976 కరీంనగర్ దగ్గర పుట్టారు. సేమ్ ఈయనకి కూడా వృషభంలో ఉన్న గురువు మిథునంలోకి మారుతుంది. మిథునంలో ఆల్రెడీ చంద్రుడు, అంటే గజకేసరి యోగం అని చెప్పచ్చు, పాక్ష గజకేసరి యోగం అని చెప్పచ్చు. అంటే ఈయన యొక్క మైండ్ పవర్, ఇంటెలెక్చువాలిటీ అద్భుతంగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఈయనకి జన్మ రాహువుకి గోచార గురువుకి సంబంధం ఏర్పడటం,
మీనంలో ఉన్న రాహు కుంభంలో కదలడం వల్ల గోచార రాహువుకి, గోచార గురువుకి, గోచార అండ్ జన్మ గురువుకి కూడా ప్రాబ్లమాటిక్ పీరియడ్ రావటం. అంటే నాడీ భృగునందిలో గురువు అంటే నథింగ్ బట్ జాతకుడు. ఓకే, ఎప్పుడైతే జాతకుడు రాహువు చేత రెండు విధాలుగా, బట్ ఎప్పుడు కూడా ఒక విధంగా బంధింపబడటం, ఒక విధంగా ప్రాబ్లమాటిక్ చేస్తే మనం తప్పించుకునే ఛాన్సెస్ చాలా ఈజీ. ఓకే, మనకి ముందు నుయ్యి వెనక అనే ఒక సామెత ఉంటుంది కదా, ఆ విధంగా ముందో రాహు వెనకో రాహు ఉందనుకో పరిస్థితి ఏంటి అంటే ఇలా చాలా జాతకాల్లో పరిస్థితులు ఏర్పడతాయి. మరి ఇప్పుడు ఈ అందరి జాతకాల్లోని ఇదే పరిస్థితులు లేదు. రాహుల్ గాంధీ గారికి చాలా పాజిటివ్గా వస్తున్నాయి గోచార ఫలాలు. అంటే అంటే ఏ మాత్రం చరిష్మా లేని రాహుల్ గాంధీ గారు రాజకీయంగా కొంచెం కొన్ని పెను సంచలనాలు సృష్టించే ఛాన్సెస్ రాబోయే రోజుల్లో మనం చూడబోతున్నాం. ఇక్కడ మనకి కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ రాజకీయ పరంగా కానీ ఎక్కడ కూడా చాలా అద్భుతంగా మళ్ళీ కంబ్యాక్ వస్తుందని చెప్పుకోవడానికి ఈ సంవత్సరంలో లేదు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ కేసీఆర్ గారి యొక్క ఆరోగ్య స్థితిగతులు చాలా ఇంపార్టెంట్. రెండోది ఇక్కడ శుక్రుడి మీద కూడా రాహు సంచారం అంటే తన యొక్క భార్య యొక్క ఆరోగ్య స్థితిగతులు కూడా చాలా ఇంపార్టెంట్. ఈయన యొక్క రాజకీయ జీవితం కూడా కొంచెం మసకబారే ఛాన్సెసే ఉన్నాయి. అంటే ఈ 1.5 year కూడా చాలా ప్రాబ్లమాటిక్ పీరియడ్ అని చెప్పొచ్చు. అంటే మే 18 నుంచి రాహు సంచారం మారే వరకు 1.5 year కూడా చాలా ప్రాబ్లమాటిక్ పీరియడే. ఓకే, ఈ వార్త మనస్ఫూర్తిగా నేను కేసీఆర్ గారికి చేరవేయాలని ట్రై చేస్తున్నాను. ఆయనకి ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు. ఓకే, ఆయన ఏదన్నా పరిహారం చేసుకుంటే మంచిది. తెలియకపోతే మాత్రం నా వంతుగా నేను తెలియజేయాలని ట్రై చేస్తున్నా. వాళ్ళ కార్యకర్తలకు కానీ, వాళ్ళ అభిమానులకు కానీ నేను తెలియజేసేది ఒకటే, మీరు తెలియజేసే ప్రయత్నం చేయండి. లేదా మీరు ఆయన తరపున ఆయన మనస్ఫూర్తిగా మంచిగా ఆరోగ్యంగా ఉండాలని, ఆయన నిండు కలకాలం కూడా ఆయన మంచిగా పూర్తి ఆరోగ్యంతో విరజిల్లాలని చెప్పి మీరు మనస్ఫూర్తిగా ఏదో మీ చేతనైన పూజ, మీ చేతనైన హోమం, మీ చేతనైన యాగం చేయండి. ఆయన మంచిగా ఈ యొక్క గండం నుంచి బయటపడతారు. మరి కేసీఆర్ గారిది అదేవిధంగా కేటీఆర్ గారి జాతకం గురించి చెప్పినందుకు, వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుందని చెప్పినందుకు ధన్యవాదాలు గురువు గారు. నమస్తే నాన్న. హరి ఓం శివ. చూసారు కదా ఈ వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.